మిత్రద్రుహ కృతజ్ఞస్య మిత్రద్రుహ కృతజ్ఞస్య స్త్రీఘ్నస్య గురుఘాతినక స్త్రీఘ్నస్య గురుఘాతినక చతుర్ణాం వయమేతేషాం నిష్కృతిం నాను శుశ్రుమ నిష్కృతిం నాను శుశ్రుమ. మిత్రద్రోహం చేసిన వాడు కృతజ్ఞుడు. మానవుడు ఈ లోకంలో ఆచరించదగిందంతా వివరంగానే చెప్పాను. ఇది శ్రేయస్సును కలిగిస్తుంది. దీనిని మించిన కర్తవ్యం వేరొకటి లేదు. సర్వధర్మాలను అనుసరించి వాటి సారంగా దీనిని చెప్పాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 109వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా ప్రశ్నించాడు. భరత, ధర్మసిద్ధుడై ఉండాలని కోరుకునేవాడు ఎలా నడుచుకోవాలి? విద్వాంసుడా, జిజ్ఞాసువైన నాకు దేనిని వివరించు. సత్యం అసత్యం ఈ రెండు లోకాలను ఆవరించున్నాయి. ధర్మమందు నిశ్చిత బుద్ధి గలవాడు ఈ రెండిటిలో దేనిని ఆచరించాలి? సత్యం అంటే ఏమిటి? అసత్యం అంటే ఏమిటి? సనాతన ధర్మం ఏమిటి? ఏ సమయంలో సత్యం చెప్పాలి, ఏ సమయంలో అసత్యం చెప్పాలి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పసాగాడు. భారత, సత్యస్య వచనం సాధు ససత్యాద్విద్యతే పరం. సత్యం పలకడమే మంచిది. సత్యం కంటే ఉత్కృష్టమైంది లేదు. లోకంలో తెలుసుకోవడానికి కష్టమైన దానిని చెబుతాను. ఎప్పుడైతే అసత్యమే సత్యం అవుతుందో, ప్రాణాలను రక్షించేటప్పుడు సత్యమే అసత్యం అవుతుందో, ప్రాణాలను తీసేటప్పుడు అప్పుడు సత్యం చెప్పకూడదు, అప్పుడు అసత్యం చెప్పడమే ఉచితం అవుతుంది. ఎవని యందు సత్యం స్థిరంగా ఉండదో ఆ మూర్ఖుడు మరణిస్తాడు. సత్యాసత్యాలను నిర్ణయించి సత్యపాలన చేసేవాడే ధర్మవేత్త అవుతాడు. ధర్మకాంక్ష అయినటువంటి మూఢుడు సత్యం చెప్పి అధర్మ ఫలాన్ని పొందుతున్నాడు. గంగా తీరంలోని గుడ్లగూబలాగా హింస చేసి ఒకడు గొప్ప పుణ్యఫలాన్ని పొందుతున్నాడు. ఇది మనం కర్ణపర్వంలో చెప్పుకున్నాం. గంగా తీరంలో ఒక ఆడపాము వేల కొద్ది గుడ్లు పెట్టింది. ఒక గుడ్లగూబ రాత్రి వేళ ఆ అండాలన్నిటినీ చిదిపేసింది, అంటే దాన్నంతా నరికేసింది, అంటే నాశనం చేసింది అని. అందువల్ల అది మహాపుణ్యం చేసినట్లయింది. లేకపోతే ఆ అండాల నుండి వేల కొద్ది విషసర్పాలు వచ్చి ఎంతోమందిని చంపివేసి ఉండేది కదా. నీవు వేసిన ప్రశ్నయే అటువంటిది. ధర్మస్వరూపం గురించి తెలుసుకోవడం, వివేచించడం అతి కష్టం. దానిని ప్రతిపాదించడం కూడా దుష్కరమే. కాబట్టి ఎవరు ఏ విధంగా నిశ్చయించగలుగుతారు? ప్రాణుల యొక్క అభివృద్ధి కళ్యాణాల కోసమే ధర్మ ప్రవచనం చేయబడింది. కాబట్టి అభ్యుదయ కళ్యాణాలతో కూడినదే కదా ధర్మమని శాస్త్రవేత్తలు నిశ్చయించారు. ధారణా ధర్మ మిథ్యాహు, ధారణా ధర్మ మిథ్యాహు, ధర్మేణ విద్రుతాక ప్రజాక, ధర్మేణ విద్రుతాక ప్రజాక, యస్యాధారణ సంయుక్తక, యస్యాధారణ సంయుక్తక, సధర్మ ఇతి నిశ్చయక, సధర్మ ఇతి నిశ్చయక. ధరించడం వలనే ధర్మమని చెప్పబడుతుంది. ప్రజలందరినీ ధర్మమే ధరిస్తోంది. అధోగతిలో పడకుండా కాపాడుతోంది. ప్రాణాలను రక్షిస్తుంది. ధారణ పోషణలు చేసేదే ధర్మమని పండితుల నిశ్చయం. ప్రాణులను హింసించకుండా ఉండటం కోసమే ధర్మం ఉపదేశించబడింది. అహింసతో కూడినదే ధర్మమని పెద్దల నిశ్చయం. అహింసా సత్యమక్రోధక, అహింసా సత్యమక్రోధక, తపోదానం దమోమతి, తపోదానం దమోమతి, అనసూయాప్య మాత్సర్యం, అనసూయాప్య మాత్సర్యం, అనీర్ష్యాశీలమేవ చ, అనీర్ష్యాశీలమేవ చ. ఏష ధర్మః కురు శ్రేష్ఠ, ఏష ధర్మః కురు శ్రేష్ఠ, కథితః పరమేష్ఠినా
కథితః పరమేష్ఠినా బ్రహ్మణా దేవదేవేన అయం చైవ సనాతనః అస్మిన్ ధర్మే స్థితో రాజన్ నరో భద్రాణి పశ్యతి. దేవదేవుడు పరమేష్ఠి అయిన బ్రహ్మ. అహింస, సత్యము, అక్రోధము, తపస్సు, దానము, ఈర్ష్యాసూయ మాత్సర్యాలు లేకపోవడం, శీలం అనేది ధర్మమని చెప్పాడు. ఇదే సనాతనమైనది. రాజా, ధర్మాలను పాటిస్తూ ఉండేవాడు శుభాలను పొందుతాడు. వేదాలలో చెప్పబడినదే ధర్మమని కొందరంటారు, కాదని ఇతరులు కొందరంటారు. ఆ వాదాలలో మాకు దోషారోపణలు ఏమీ లేదు. కానీ అందులో అన్నీ విధింపబడలేదు. అన్యాయంగా అపహరించాలనే కోరికతో ఎవరైనా ఒక ధనవంతుని జాడ కావాలని అడిగితే వారికి ఆ ధనవంతుడి జాడ చెప్పకూడదు. అది ధర్మమని నిశ్చయించబడింది. చెప్పనందువల్ల ఆ ధనికుడు రక్షింపబడేట్లయితే ఏ విధంగానూ చెప్పకూడదు. తప్పకుండా చెప్పవలసి వస్తేనో లేదా చెప్పకపోవడం వలనో దొంగలకు సందేహం కలిగితేనో అప్పుడు నిజం కంటే అబద్ధం చెప్పడమే మేలు. ఈ విషయం ఆలోచించి నిర్ణయించబడింది కూడా. శపథం చేయడం వలన కూడా పాపాత్ములు చెర నుండి విడుదల పొందగలిగితే అలాగే చేయాలి. కానీ సాధ్యమైనంత వరకు ఏ రకంగానూ వారికి ధనాన్ని ఇవ్వకూడదు. పాపులకు ధనం ఇస్తే ఆ దానం దాతను కూడా పీడిస్తుంది. రుణగ్రహీతను తన ఆధీనంలో ఉంచుకొని సేవలు చేయించుకుంటూ ధనం వసూలు చేసుకోవాలని అనుకునే వారి వాదనలో సత్యాన్ని నిరూపించడానికి ఒక్కొక్కసారి సాక్షులు కావాలి. చెప్పవలసిన సత్యాన్ని చెప్పని ఆ సాక్షులు అందరూ అసత్యవాదులే. ప్రాణాత్యయే వివాహే చ వక్తవ్యం మన్ృతం భవేత్ అర్థస్య రక్షణార్థాయ పరేషాం ధర్మకారణాత్. కానీ ప్రాణాపాయ సమయంలోనూ వివాహ వేళలలో ఇతరుల అర్థాన్ని రక్షించడానికి ధర్మం కోసం అసత్యం చెప్పవలసి వస్తుంది. ఇతరుల ప్రయోజనం కోరి ధర్మంగా భిక్షమెత్తినప్పుడు వాగ్దానం చేస్తే తప్పక ఇవ్వవలసిందే. స్వీయ కార్యమైతే మాత్రం బలవంతంగా చేయబడిందే. ఎవడైనా ధర్మ సాధకుడు ధర్మ ప్రతిజ్ఞ నుండి భ్రష్టుడై పాప మార్గాన్ని ఆశ్రయిస్తే అతడిని దండించి చంపవలసిందే. ధర్మాచ్యుతుడై ఎల్లప్పుడూ అసుర ధర్మాలనే పాటిస్తూ స్వధర్మాన్ని విడిచి దాని చేతనే జీవించాలని కోరుకునే శత్రుని, పాపాత్ముని, కపట జీవనం కలవానిని సమస్తోపాయాలు చేత చంపవలసిందే. ఎందుకంటే పాపాత్ములందరికీ ధనమొక్కటే ఉంటుందనే నిశ్చయం. ఇటువంటి వారు ఇతరులకు అసహ్యులు. ఇతరులు తమ అన్నం వారికి పెట్టరు, వారి అన్నం తాము తినరు. వారు మోసంతో పతనాన్ని పొందినవారు కూడా. దేవతల నుండి మనుషుల నుండి భ్రష్టులై ప్రేతాత్ములాగా ఉంటారు. యజ్ఞాలు చేయరు, తపస్సు ఉండదు. వారితో సాంగత్యం చేయకు. జీవితాన్ని నాశనం చేయడం ధననాశనం కంటే దుఃఖాంతరమైనది. ఈ ధర్మాన్ని ప్రేమించండి అని ప్రయత్నపూర్వకంగా నీవు చెప్పాలి. నకచ్చిదస్తి పాపానాం ధర్మ ఇత్యేష నిశ్చయగా తథాగతం చ యో హన్యాత్ నాసౌ పాపేన లిప్యతే. పాపాత్ములకు ధర్మం అనేది ఏది లేదనే నిశ్చయం. అటువంటి వారిని చంపినా పాపం అంటదు.
పాపులు తమ కర్మల చేతనే మరణించి ఉంటారు, చచ్చిన వారినే చంపుతున్నారు. కనుక పాపం అంటదు. ఈ హతబుద్ధులను చంపాలనే ప్రతిజ్ఞను ఎవరైనా చేయవచ్చును. కాకులులాగా గద్దరులాగా కపటంతో జీవించేవారు ఉంటారు. శరీరాలు విడిచాక వారు ఇటువంటి యోనులందే జన్మిస్తూ ఉంటారు కూడా. ఒక వ్యక్తి ఎవరి పట్ల ఎలా ప్రవర్తిస్తాడో అతని పట్ల వారు అలా ప్రవర్తించడమే ధర్మం. మాయావర్తనులు మాయ చేత బంధింపదగినవారు, బాధింపదగినవారు కూడా. సాధువర్తనుడు సాధుత్వం చేత చేరదగినవారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 110వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, పితామహ, ఆయా సమయాలలో ఆయా భావాల చేత బాధలు పడుతూ ఉంటే జీవులు ఉండేటువంటి జీవులు దేని వలన దుర్గమమైన బాధలను తరింపగలుగుతారు? అది నాకు చెప్పు అన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఆశ్రమేషు యథోక్తేషు ఆశ్రమేషు యథోక్తేషు యథోక్తం ఏ ద్విజాతయః యథోక్తం ఏ ద్విజాతయః వర్తంతే సంయతాత్మానః వర్తంతే సంయతాత్మానః దుర్గాణ్యతి తరంతితే. ద్విజులు శాస్త్రంలో చెప్పబడినటువంటి 4 ఆశ్రమాల్లోనూ ఆయా నియమాలను పాటిస్తూ మనోనిగ్రహాన్ని కలిగి ఉంటే వారు ఆ కష్టాలను తరించగలరు. ఏదంబాన్నాచరంతి స్మ ఏదంబాన్నాచరంతి స్మ ఏషాం వృత్తిశ్చ సంయత ఏషాం వృత్తిశ్చ సంయత విషయాంశ్చ నిగృహ్ణంతి విషయాంశ్చ నిగృహ్ణంతి దుర్గాణ్యతి తరంతితే దుర్గాణ్యతి తరంతితే. దంబాచారం లేనివారు, నియమబద్ధమైన నడవడిక గలవారు, విషయవాసనలను నిగ్రహించిన వారు దుర్గమమైన కష్టాలను తరించగలరు. ఇతరులు ఏమైనా తిట్టినా బదులివ్వని వారు, హింసించినా తిరిగి హింసించని వారు, ఇవ్వడమే తప్ప అడగని వారు దుర్గమమైన కష్టాలను తరించగలరు. అతిథులను నిత్యము తన ఇంట ఉంచుకునేవారు, ఎవరిపైనా ఎన్నడూ దోషారోపణ చేయనివారు, నిత్యము స్వాధ్యాయశీలులై ఉండేవారు దుర్గమమైన కష్టాలను దాటుతారు. ధర్మవేత్తలై మాతాపితరుల సేవలో వర్తించేవారు, పగలు నిద్రపోయి కలలు కననివారు కష్టాలను అన్నిటినీ తరిస్తారు. మనసా వాచా కర్మణ పాపం చేయనివారు, ఏ ప్రాణిని హింసించని వారు దుర్గమమైన కష్టాలను తరిస్తారు. రజోగుణ సమన్వితులై లోభంతో ధనాలను దోచుకోనటువంటి రాజులు, రాజ్యాలను అన్ని విధాలా సంరక్షించే రాజులు కష్టాలను తరిస్తారు. అగ్నిహోత్ర కార్యాలు నిష్టగా ఆచరిస్తూ ఋతుకాలమందు మాత్రమే తమ భార్యలతో శాస్త్రానుసారంగా నడుచుకునే గృహస్థులు కష్టాలను తరిస్తారు. మరణం వల్ల కలిగే భయాన్ని వదిలి ధర్మంగా జయించాలని కోరుకునే వీరులు కష్టాలను తరిస్తారు. ప్రాణాలకు ముప్పు దాపురించిన సమయంలో కూడా సత్యం పలికేవారు ప్రాణులందరికీ ప్రమాణభూతులై నిలిచి కష్టాలను తరిస్తారు. ఆదర్శవంతమైన మంచి పనులు చేసేవారు, సత్యవాక్కులు పలికేవారు, ధనాన్ని సత్కార్యాలకే వినియోగించేవారు కష్టాలను తరిస్తారు. తపోనిష్టలు, మంచి తపస్సు చేసిన వారు, అనధ్యయన దినాలలో స్వాధ్యాయనం చేయని బ్రాహ్మణులు కష్టాలను తరిస్తారు. కౌమార దశలో బ్రహ్మచారులై తపస్సు చేసేవారు, విద్యా వేదాధ్యయనాలు వ్రతంగా పాటించి స్నాతకులైన వారు కూడా దుర్గమమైనటువంటి కష్టాలను దాటగలరు. రజోగుణం పూర్తిగా శాంతించి తమో గుణాన్ని పూర్తిగా తుడిచిపెట్టి సత్వగుణ స్థితులై ఉండే మహాత్ములు దుర్గమమైన కష్టాలను తరిస్తారు. ఏషాం నకశ్చిత్ర సతి ఏషాం నకశ్చిత్ర సతి
నత్ర సంతి కస్యచిత్ నత్ర సంతి కస్యచిత్ ఏషాం ఆత్మసమో లోక దుర్గాణ్యతి తరంతితే దుర్గాణ్యతి తరంతితే. ఎవరిని భయపెట్టకుండా ఎవరికీ భయపడకుండా ఉండేవారు, లోకానంతటినీ ఆత్మ సమానంగా చూసేవారు కష్టాలను దాటుతారు. విషయసుఖాల నుండి మళ్ళినవారు, ఇతరుల సంపదకు ఈర్ష్యపడని సత్పురుషులు కష్టాలను తరిస్తారు. దేవతలందరికీ నమస్కరిస్తూ సమస్త ధర్మాలను వింటూ శ్రద్ధాసక్తులు కలిగి శాంతంగా ఉండేవారు దుర్గమమైన కష్టాలను తరిస్తారు. స్వయంగా గౌరవాన్ని కోరుకోకుండా ఇతరులను గౌరవిస్తూ మానార్హులకు నమస్కరించేవారు కష్టాలను కూడా తరిస్తారు. సంతానార్థులై ప్రతి తిథి యందు కూడా పరిశుద్ధమైన మనసుతో శ్రాద్ధ కార్యాలను చేసేవారు కష్టాలను తరిస్తారు. క్రోధాన్ని అదుపులో ఉంచుకుంటూ క్రుద్ధులైన వారిని శాంతింపజేస్తూ ప్రాణాల మీద ఎన్నడూ కోపించని వారు కష్టాలను దాటుతారు. మధు మాంసంచయే నిత్యం మధు మాంసంచయే నిత్యం వర్జయంతీహ మానవాగ జన్మ ప్రభృతి మద్యంచ జన్మ ప్రభృతి మద్యంచ దుర్గాణ్యతి తరంతితే దుర్గాణ్యతి తరంతితే. పుట్టినది మొదలుకొని మద్యాన్ని మధు మాంసాలను ఎప్పుడూ వదిలిపెట్టిన మానవులు ఈ లోకంలో కష్టాలను తరిస్తారు. జీవయాత్ర గడుపుకోవడానికే భుజిస్తూ సంతానం పొందడానికి మైథున క్రియ చేస్తూ సత్యం చెప్పడానికే మాటలాడుతూ ఉండేవారు దుర్గమమైన కష్టాలను తరించగలరు. ఈశ్వరం సర్వభూతానాం ఈశ్వరం సర్వభూతానాం జగతః ప్రభవాప్యయం జగతః ప్రభవాప్యయం భక్తానారాయణ దేవం భక్తనారాయణ దేవం దుర్గాణ్యతి తరంతితే దుర్గాణ్యతి తరంతితే. సమస్త జీవులకు ఈశ్వరుడు, జగత్తునకు ఉత్పత్తి ప్రళయకారకుడై భగవంతుడైనటువంటి నారాయణుడి యందు భక్తిభావంతో ఉండేవారు దుర్గమమైన కష్టాలను దాటగలరు. ఆ నారాయణుడు పద్మం వంటి ఎర్రని కన్నులు గలవాడు, పీతవస్త్రధారి, మహాభుజుడు, నీకు స్నేహితుడు, సోదరుడు, మిత్రుడు, బంధువు అయిన శ్రీకృష్ణుడే సుమా. అచింత్య స్వరూపుడు, పురుషోత్తముడు, ప్రభువు అయిన గోవిందుడు ఇచ్ఛాపూర్వకంగా ఈ లోకాలన్నిటినీ చర్మంలాగా ఆవరించి ఉన్నాడు. పురుషశ్రేష్ఠ యుధిష్ఠర దుర్ధర్షుడైన ఈ పురుషోత్తముడే వైకుంఠ నివాసుడైన ఆ శ్రీ మహావిష్ణువు. రాజా, అతడు నీకు అర్జునునికి ప్రియము హితము చేస్తూ ఉన్నాడు. యజ్ఞం సంశ్రయంతీగ భక్తానారాయణం హరిం తే తరంతీగ దుర్గాణి తే తరంతీగ దుర్గాణి నచాత్రాస్తి విచారణ నచాత్రాస్తి విచారణ. పాపాలను హరించే నారాయణుని భక్తితో గట్టిగా ఆశ్రయించేవారు ఈ లోకంలో దుర్గమమైన కష్టాల నుండి గట్టెక్కుతారు. ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదు. భారత కమలలోచనుడైన శ్రీ కృష్ణుని యందు సమస్త భావాల చేత కర్మలను సమర్పించిన వారు కష్టాలను దాటుతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.